మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే వ్యూస్. హెచ్ఎంపీ వైరస్ బెంగళూరులో ఇద్దరికి డిటెక్ట్ అయింది. అది కూడా ఇన్ఫాంట్స్కి 3 months బేబీ ఒకళ్ళు, 8 months బేబీ ఒకళ్ళు. మొన్నటిదాకా మన గవర్నమెంట్ చెప్పింది ఏంటి అంటే అంత భయపడాల్సిన అవసరం లేదు, ఇది రెగ్యులర్ ఫ్లూ లాగే అని. బట్ కేసెస్ పెరుగుతున్నాయి. మార్నింగ్ ఒకటి చెప్పారు, ఆఫ్టర్నూన్కి 2 అన్నారు, ఇప్పుడు 3 అని కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు దీని గురించి ఈ వైరస్ ఎలాంటిది అనేది మనం తెలుసుకుందాం. డాక్టర్ రాహుల్ అగర్వాల్ గారు ఉన్నారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్. నమస్తే సార్. నమస్తే సార్. Is this something that we should be worried about? అంటే 2019, 2020 లాగా అంత భయాందోళన కలిగించే సిచ్యువేషన్ అంటారా? లేదు, ప్రస్తుతానికి ఎవిడెన్సెస్ డజంట్ టెల్ us టు పానిక్ అండి. ఈ హెచ్ఎంపీవీ ఏదైతే వైరస్ ఉందో అది మనకి ఆల్రెడీ 2001 నుంచి తెలుసు. ఇది కోవిడ్ వైరస్ కొత్తగా ఫ్రెష్గా అవుట్ ఆఫ్ ద బ్లూ వచ్చింది వైరస్ కాదు. ఆల్రెడీ అది హెచ్ఎంపీవీ అని ఒక వైరస్ ఉంటుంది. ఆ వైరస్తో చిన్నపిల్లలు యూజువలీగా కోల్డ్ కాఫ్తో సఫర్ అవుతారు. అవన్నీ మనకు ముందే తెలుసు. ఇప్పుడు జరిగింది విషయం ఏంటంటే, బికాజ్ ఇప్పుడు ఏదైతే వైరస్ నార్మల్ యూజువల్ కంటే ఎక్కువ మందికి ఎఫెక్ట్ అవుతుందో అది ఒక పెద్ద ఇష్యూ అయిపోతుంది. సో ప్రస్తుతానికి ఇండియాలో కూడా సీజన్ బట్టి చిల్డ్రన్ స్పెసిఫికలీ less than 5 years వాళ్ళకి ఆల్మోస్ట్ ఎవ్రీ చిల్డ్రన్కి ఈ వైరస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ వైరస్ ఎఫెక్షన్తో ఇనీషియల్గా చిల్డ్రన్ కొంతమంది మేబీ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి కొంతమంది తక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్ వన్స్ దే రీచ్ అడల్ట్హుడ్ లిటరలీ ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఆఫ్ us in some way or the other have been exposed to the virus. Okay. So given situation లో if it was కి నంబర్ ఆఫ్ కేసెస్ చాలా ఎక్కువ ఉంటే ఆర్ మార్టాలిటీ ఎక్కువ ఉంటే ఆర్ మనకి ఇండికేషన్ ఏమైనా స్పెసిఫిక్ స్ట్రెయిన్ కొత్తగా వచ్చిందేమో అనే ఇండికేషన్ లాగా ఉంటే దెన్ దెర్ వాజ్ సంథింగ్ టు వరీ అబౌట్. బట్ వాట్ ఎవర్ ద బిహేవియర్ సో ఫార్ వీ హ్యావ్ సీన్, ఇట్ లుక్స్ లైక్ దట్ ఇట్ ఈస్ ద సేమ్ హెచ్ఎంపీవీ వైరస్ అంతే. ఓకే సార్. అంటే కోవిడ్ తర్వాత అంటే చాలామంది ఎఫెక్ట్ అయ్యారు సివియర్గా, కొంతమంది మోడరేట్గా ఉన్నారు, కొంతమందికి అసలు వచ్చి వెళ్ళిపోయిన విషయం కూడా తెలియదు. అంటే వాళ్ళు కోవిడ్ బారిన పడ్డారని వాళ్ళకి తెలియని కూడా తెలియదు. అంటే ఇది అన్ని తర్వాత ఫ్యూ ఇయర్స్ తర్వాత బాడీ ఇంత కోవిడ్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత మన బాడీస్ ప్రిపేర్డ్గా ఉన్నాయి సార్ ఈ కైండ్ ఆఫ్ ఫ్లూస్కి ఎక్స్పోజ్ అయ్యి నిలబడి మళ్ళీ తట్టుకొని నిలబడి ఫైట్ చేసేంత కెపాసిటీ? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. స్పెసిఫికలీ ఇఫ్ యూ టాక్ అబౌట్ హెచ్ఎంపీవీ వైరస్, అది ముఖ్యంగా చిన్న పిల్లలకి వైరస్ సంబంధించి వైరస్. అంటే ఈ వైరస్తో మోస్ట్లీ ఎఫెక్టెడ్ ఉంటారు less than 5 years old. దాంట్లో కూడా మ్యాక్సిమం నెంబర్స్ less than 12 months old. అందుకనే వాట్ ఎవర్ మనం చూసాం రిపోర్ట్స్ ఇప్పటి వరకు చిన్న పిల్లలతోనే చూసాము. కానీ ఎనీ వైరస్ ఫర్ దట్ మ్యాటర్ ఆర్ ఎనీ ఇన్ఫెక్షన్ ఫర్ దట్ మ్యాటర్ ఒక ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ అంటే 65 years కంటే ఎక్కువ వచ్చే వాళ్ళకి, లేదంటే ఎవరికైనా లో రెసిస్టెన్స్ మేబీ లివర్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్, క్రానిక్ స్టీరాయిడ్ యూజ్డ్ ఆర్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ ఆర్ ఎవరికైతే నార్మలీ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుందో వాళ్ళకి ఏ వైరస్ అయినా సరే ఇట్ విల్ సమ్ టైమ్స్ కాజ్ మోర్ దెన్ యూజువల్, సమ్ టైమ్స్ మోర్ సివియర్ ఇన్ఫెక్షన్స్. అలానే ఎవ్రీబడి, ఇంకా మీ అండ్ యూ ఆల్సో మస్ట్ హ్యావ్ ఆల్రెడీ హ్యాడ్ దిస్ వైరస్ ఇన్ అవర్ పాస్ట్. సో ఆ మెమరీ మాత్రం బాడీకి ఉంటుంది. అన్లైక్ కోవిడ్ వైరస్, కోవిడ్ టైంలో అసలే బాడీ మెమరీ లేదు, అంతకుముందు ఆ పర్టికులర్ వైరస్ తో బాడీ ఎఫెక్ట్ కాలేదు కాబట్టి we did not have any memory of that virus at all. So that ఆ రెసిస్టెన్స్ పవర్ డెవలప్ అవ్వడానికి టైం లేదు మనకి. ఈ వైరస్ ఎప్పుడో నుంచి ఉంది, ఆల్మోస్ట్ 60 years ఎవిడెన్సెస్ హ్యావ్ ప్రూవ్డ్, అండ్ దిస్ హ్యాస్ బిన్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 1 generation ఇప్పుడు. సో అందరికీ ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యాము మనము. సో బాడీలో ఆల్రెడీ మనకి రెసిస్టెన్స్ పవర్ ఉంది. So but if it has come from a certain foreign country, like earlier when it first started COVID, we used to joke ki are ekkada Wuhan, China manaki em sambandham ani. But if it has something like a different strain, different virus ante manam ఆలోచించాలి అంతే తప్ప, if it is the same natural virus we are talking about, there is nothing to fear. Our resistance will be good enough to get out of this. Almost 10 to 15% cases of flu virus in children are because of human metapneumovirus. But not every time వాళ్ళు అడ్మిట్ అవుతారు, నాట్ ఎవ్రీ టైం వాళ్ళు ఆక్సిజన్ వరకు వెళ్తారు.
సార్ అంటే ఇది వినడానికి అంత ప్రమాదకరం కాదు అని అందరూ చెప్తూ ఉన్నా ది స్పెసిఫిక్ అంటే స్పెసిఫిక్గా 5 years బిలో బేబీస్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే దిస్ కైండ్ ఆఫ్ స్కేర్స్ ఎవ్రీవన్. అంటే ఇప్పుడు రెస్ట్రిక్ట్ అయిపోయాడు, కోవిడ్ ఈస్ ఫర్ ఎవ్రీవన్, అందరినీ అటాక్ చేస్తుంది. దిస్ హెచ్ఎంబీనిజం బిలో 5 years అంటే పిల్లల కోసం సపరేట్గా ఒక వైరస్ వచ్చింది అన్నట్టు. లేదు లేదు, దట్ ఈస్ అగైన్ రాంగ్ థింకింగ్. సే ఇన్ మై ఇఫ్ ఐ బోర్న్ ఐఎమ్ ఎక్స్పోజ్ టు ద ఎన్వైరన్మెంట్ కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఎవ్రీ వైరస్ తో ఎక్స్పోజ్ అయ్యాను. ద మూమెంట్ ఐ హావ్ కమ్ ఇన్ టు ద వరల్డ్ ఐఎమ్ ఎక్స్పోజ్ టు ఎవ్రీబడి వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ద ఎన్వైరన్మెంట్, వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. సో నాకు ఫస్ట్ వచ్చిందంటే దెన్ ఐ విల్ గెట్ ఎక్స్పోజ్ ఇన్ ద వెరీ ఎర్లీ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఫస్ట్ 5 years లోనే ఫస్ట్ నేను ఎక్స్పోజ్ అవుతాను. అందుకనే ఈ హ్యూమన్ న్యూరో వైరస్ ఏదైతే ఉందో అది దట్ విల్ ఎఫెక్ట్ మోస్ట్లీ దోస్ హు ఆర్ వల్నరబుల్స్ ఇనిషియలీగా, చిల్డ్రన్స్. కానీ ద గుడ్ థింగ్ అబౌట్ ఇట్ ఈస్ దట్ ఇట్ విల్ ఓన్లీ కాజ్ దెమ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ డిస్కంఫర్ట్ లైక్ ఫ్లూస్ అండ్ ఆల్ దట్. బట్ మార్టాలిటీ వరకు వెళ్ళడము దట్ ఈస్ నోన్, దట్ ఈస్ నాట్ ఏ న్యూస్. దట్ హెచ్ఎంపీవీతో సివియర్ డిసీజెస్ రాదని కాదు, కానీ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎవరికైతే ఆల్రెడీ సపోజ్ లంగ్ ఇన్ఫెక్షన్ ఉందో, లంగ్ డిసీజెస్ ఉందో, స్పెసిఫిక్గా ఆస్తమా ఆర్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్, లేదా వెరీ ఓల్డ్ పర్సన్ ఆర్ ఇమ్యూనో కాంప్రమైజ్ ఉందో వాళ్ళకి ఎస్ వీ కెన్ ఆర్గ్యూకి ఈ కొత్త వైరస్ చిన్న పిల్లలతో అడల్ట్స్కి కూడా వస్తే ఇట్ కెన్ కాజ్ ప్రమాదం అని. బట్ ఓవరాల్ ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ దట్ ఇట్ ఎఫెక్ట్స్ ద యంగర్ చిల్డ్రన్ సో దట్ దే ఆర్ రెడీ టు గెట్ ఎక్స్పోజ్డ్ ఇన్ ద లేటర్ లైఫ్. Is there vaccine for HMPV, sir? No, till now nothing. There are under investigations, but still now there is no specific virus vaccine. For the HMPV. Already not even specific treatment also. No medicines available. Yeah. అంటే రెగ్యులర్ మనం జలుబుకి జ్వరానికి ట్రీట్ రెగ్యులర్ ఫ్లూ ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేయడం. But one thing I really want my listeners to understand is that HMPV is a virus, it is not a bacteria. So please do not use over-the-counter antibiotics. No amoxicillins, no azithromycins, no doxycyclines will work. So please restrict yourself to not using antibiotics without any reason. దగ్గు జలుబు రాగానే మనం యాంటీబయాటిక్ వరకు వెళ్ళిపోతాం, దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. సో యూ సెడ్ సంథింగ్, సో బ్యాక్టీరియా అండ్ వైరస్ అంటే నార్మల్ జలుబు వచ్చిందంటే అది కూడా కైండ్ ఆఫ్ వైరసే కదా సార్, రెగ్యులర్ సీజనల్ ఫ్లూ. In 95% of cases it is virus. Sometimes it might be few bacteria also. But then the bacteria is not usually the primary cause of cough and cold. So people, what I am telling is the common normal tendency is నాకు జ్వరం వచ్చిందంటే నేను యాంటీబయాటిక్ స్టార్ట్ చేశాను. దాట్ హ్యాస్ టు బి డిస్కరేజ్డ్. సార్ అంటే ఇప్పుడు మనం తీసుకున్న కోవిడ్ వ్యాక్సిన్ కొంతవరకు ఈ బాడీలోకి వెళ్ళిన హెచ్ఎంపీవీని కొంతవరకు మనల్ని రెస్క్యూ చేయగలదా? టిల్ నౌ నో సచ్ ఎవిడెన్స్ అవైలబుల్. సో 2 different viruses of 2 different family. So it doesn't help. So if I am trained in karate, I might not know boxing. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇంకా రెగ్యులర్గా పాటించాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో, కాషియస్ హ్యాండ్ వాషింగ్ అండ్ ఇవి సరిపోతాయా సార్? ఇంకా ఏదైనా ఎక్స్ట్రా కాషియస్గా ఉండాలి జనాలు? వన్ థింగ్ మనకి తెలిసింది ఏంటంటే హెచ్ఎంపీవీ డస్ నాట్ స్ప్రెడ్ బై కాఫింగ్ స్మాల్ డ్రాప్లెట్స్. ఓకే. కానీ ఇట్ విల్ సర్టన్లీ స్ప్రెడ్ ఇఫ్ ఐ కాఫ్ బిగర్ డ్రాప్లెట్స్. సో బిగ్ డ్రాప్లెట్ సైజ్ ఉంటే ఆర్ ఫోమైట్స్ కామన్లీ యూజ్డ్ utensils or areas. Water bottles. That is the water bottles. That is the problem with children. They cannot hand wash all the time. Telsu guidelines lo continuously hand wash cheyali, alcohol based hand wash cheyali, and you frequently use surfaces ki manamu jagrataga chusukovali. But how can you teach a small child to not use the same doorknob with cleaning each time and coughing on the elbow? These are etiquettes that COVID has made us. Yeah. And if you can appreciate, between April 2020 to May 2021, there was a drastic fall in HMPV numbers also. Why? Because we were all very much afraid of COVID and we were taking due precautions. Yeah. Same precautions apply not only for HMPV, not only for COVID, for every viruses that spread through respiratory route. Andukane
ఈ కాఫ్ ఎటికేట్, సోషల్ డిస్టెన్సింగ్, స్టేయింగ్ అట్ హోమ్ వెన్ యు ఆర్ సిక్ సో దట్ యు ఆర్ రెస్పాన్సిబుల్ నాట్ టు గివ్ అదర్స్ ఇన్ఫెక్షన్స్. అలానే కాఫింగ్ ఆన్ యువర్ ఎల్బో అండ్ frequent hand washing and where whatever commonly used surfaces undo adi clean chesta undadam, that is always applicable. Thank you so much for the great information, sir. Thank you so much, madam.